ఫిబ్రవరి 18వ తారీఖు నుండి ఫాల్గుణ మాసం ప్రారంభం జరిగింది. ఫాల్గుణ మాసంలో సూర్యనారాయణ స్వామిని విష్ణు అనేటటువంటి పేరు పైన అర్చనలు చేస్తారు, ఉపాసనలు చేస్తారు, ధ్యానం చేస్తారు, తపస్సు చేస్తారు, జపం చేస్తారు. తద్వారా సూర్యానుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనము, ప్రమాణము కూడా. ఆ క్రమంలో ఈ ఫాల్గుణ మాసంలో కొన్ని అతి ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆరాధన చేసుకోవలసినటువంటి కొన్ని రోజులు చెప్తున్నాను. ఆ రోజుల్లో మీరు తప్పకుండా సాధన చేసి మీ జీవితంలోని అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. దీనికి శాస్త్ర ప్రమాణం ఉన్నది. ముఖ్యంగా 25 ఫిబ్రవరిన శ్రీరాముని జన్మతిథి అయినటువంటి నవమి నాడు శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రం జరుగుతున్నది. ఇది చాలా అదృష్టహేతువు. ఇది ఈరోజు చేసుకోవాల్సినటువంటి సాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. ఇది మేము చేయలేమండి, చాలా పెద్దగా ఉంటుంది, మాకు నోరు తిరగదు, మేము ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి జపం చేయండి. జపం ఎంత చేయాలి అంటే 108 నుండి కనీసము 108 వరకు చేయొచ్చు. లేదండి మేము కాస్త తీవ్ర సాధన చేద్దాం అనుకుంటున్నామంటే 5 మాలలు చేయండి, పంచమాలలు. లేదండి ఇంకా తీవ్రంగా చేద్దాం అనుకుంటున్నాం 1000 సహస్ర జపం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. ఆ రోజు శ్రీరామచంద్రుల వారి జన్మతిథి కాబట్టి శ్రీరామరక్షా స్తోత్రము చేయడం చాలా అదృష్టహేతువు. మనకి ఎంతో శక్తిని తీసుకొస్తుంది. మనకు ఒక రక్షావలయంలాగా మనకి, మన కుటుంబ సభ్యులకి నించుంటుంది. ఇంకో విశేషం ఏంటంటే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అన్నారండి. మీ పితృదేవతలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎప్పుడైతే మీరు రామా అనేటటువంటి నామాన్ని ఉచ్చారణ చేస్తారు. ఈ రామరక్షా స్తోత్రం కాస్త పెద్దగా ఉంటుందండి, మేము చదవలేము అనుకుంటారు. నేను చెప్తున్న కార్యసిద్ధి కొరకు శ్రీరాముల వారిని మించినటువంటి దేవుడు లేడు. శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు లేదా 500 సార్లు లేదా 1000 సార్లు జపం చేయండి. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. అట్లాగే 25 ఫిబ్రవరిన ఉండేటటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ నక్షత్రం. స్వామివారి జన్మ నక్షత్రంలో చేసేటటువంటి విశేషమైనటువంటి ఆరాధన మీకు సంతానాన్ని ఇస్తుంది, కళ్యాణాన్ని ఇస్తుంది. వివాహం జరగటానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉంటారు, కాని వారు ఉంటారు. అవ్వటం లేదండి, వివాహం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, మాకైతే వారికి కావటం లేదు, వారికి కుదిరితే మాకు కుదరట్లేదు సంబంధాలు అంటుంటారు. వారందరూ కూడా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి 108 నామాలు, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క 108 నామాలు పారాయణ చేయండి. అట్లాగే కొంతమందికి సంతానం జరగదు, సంతానం కలగట్టేదండి, సంతాన గోపాలస్వామి స్తోత్రం పారాయణ చేసుకోండి 11 సార్లు. అద్భుతమైనటువంటి సంతానం జరుగుతుంది. ఇది మీరు చేయవలసి ఉంటుంది 25 ఫిబ్రవరి రోజున. ఆ తర్వాత 27 ఫిబ్రవరి 27వ తారీఖున ఏకాదశి, ఆర్ద్రా నక్షత్రము, శుక్రవారము. ఎంత అద్భుతమైనటువంటి రోజండి ఏకాదశి. ఏకాదశి నాడు లక్ష్మీనారాయణ తత్వము ఏకాదశికి ఆధిపత్యం ఉన్నది. ఆర్ద్రా నక్షత్రము శివుని నక్షత్రమే, శుక్రవారానికి అధిపతి మహాలక్ష్మీదేవియే. ఇంకే ఎంత అద్భుతమైనటువంటి శక్తి వలయం చుట్టూ మన చుట్టూ ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. శివుడిచ్చేవి ఏమిటి? శివుడు వంశవృద్ధినిస్తాడు, శివపంచాక్షరి స్తోత్రం చేయాలి. శివుడిచ్చేది ఏమిటి? కళ్యాణాన్ని ఇస్తాడు, అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేయాలి. శివుడిచ్చేది ఏంటి? సంపదలు ఇస్తాడు. ఏమి చేయాలి? బిలహాష్టక పారాయణ చేయాలి. ఇంతకన్నా మనిషికి కావాల్సిందేముంది? లక్ష్మీనారాయణులు ఏం చేస్తారు? లక్ష్మీనారాయణులు నీ కుటుంబ జీవితాన్ని భద్రంగా ఉంచుతారు. వివాహాలు కాని వారికి వివాహాలు అయితే ఏం చేయాలి? లక్ష్మీనారాయణ అష్టకం పారాయణ చేయాలి 11 సార్లు. ఆ రోజు వీలైనటువంటి వారు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకోవాలి, అద్భుతాలు జరుగుతాయి. అట్లాగే ఆ రోజు శుక్రవారం కనకధార స్తోత్రం పారాయణ చేయాలి, అద్భుతమైనటువంటి ధనాదాయం, అప్పులు పోతాయి. ఆ రోజు శుక్రవారం అష్టలక్ష్మి స్తోత్రం చేసుకోవాలి, ఐశ్వర్యప్రదము. అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఉందండి. ఎప్పుడు అంటే 27 ఫిబ్రవరి 2026. ఇక 28 ఫిబ్రవరి 28 ద్వాదశి, శ్రీరామచంద్రుల వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రము. ఆ రోజు శనివారం. ఒక్కని మాట చెప్తున్నాను చూడండి. మీకు 7 శనివారాల వ్రతం చేసుకుంటారు. శనివారంతో శ్రవణ నక్షత్రం వచ్చిన, శనివారంతో స్వాతి నక్షత్రం వచ్చిన, లక్ష్మీనరసింహస్వామి కదా, శనివారంతో మీకు పునర్వసు నక్షత్రం వచ్చిన, శ్రీరామచంద్రుల వారి నక్షత్రం వచ్చిన, ఒక్క మాటికి కూడా వదిలిపెట్టుకోకూడదు. ప్లాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసేసుకోవాలి. సప్త శనివారాల వ్రతం కోసం కాకపోయినప్పటికీ ఈ రకమైనటువంటి కాంబినేషన్లో మనకి శని యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమండి. శని యొక్క అనుగ్రహంతో ఏళ్ళనాటి శని ఉన్నటువంటి వారు, అష్టమ శని ఉన్నటువంటి వారు, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోవాలి. ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లోనే
దశరథ ప్రోక్త శని స్తోత్రం చేయండి, అద్భుతాలు జరుగుతాయి. స్వామివారు మిమ్మల్ని బాధిస్తారనుకుంటారు కానీ అనుగ్రహిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రంతో ఏలినాటి శనికి, అష్టమి శనికి, అర్ధాష్టమి శనికి భయపడకూడదండి. ఎందుకంటే ఎత్తుకెక్కాలంటే మెట్లెక్కాలంటే ఆయాసం వస్తుంది. దాన్నే నువ్వు భయపడకూడదు. ఆయాసానికి భయపడితే ఎట్టండి, ఉన్నతికి పోవాలి కదా. కానీ కష్టం, కాస్త చెమట్లు పడితే ఆయాసం వస్తుంది, కానీ పైకెక్కట్లా నువ్వు. అదే ఏలినాటి శని అంటే అది ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కాస్త ఆయాసం వస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది. అయినా సరే నీ ఉన్నతి కోసం చేస్తున్నాడు శని. కంగారు పడకూడదండి. మరీ కంగారు అనిపిస్తే మందపల్లి వెళ్ళిపోండి. మందపల్లిలో శని క్షేత్రమేగా, నమస్కారం చేసుకొని వచ్చేసేయండి. చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఆ విధానంలో చేయండి. సో మీకు ఇప్పుడు ఫాల్గుణ మాసంలో వచ్చేసేసి నేను ముఖ్యమైనటువంటివి చెప్పినవి 25 ఫిబ్రవరి, 27 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరి. ఇక ఇంకొకటి 3 మార్చ్, ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. చంద్రకేతులు కలుస్తున్నారు సింహరాశిలో, ఉబ్బా నక్షత్రం పైన కలుస్తున్నారు. సింహరాశి వారు చూడకండి ఈ యొక్క గ్రహణాన్ని, ఉబ్బా నక్షత్రం వారు చూడకండి. మిగతా ఏ రాశుల వారికి ఇబ్బంది పెద్దగా ఏమీ లేదు. ఒకవేళ అక్కడ ఇక్కడ వింటారుగా మీరు, ఏమండి వాడు అది చెప్పాడు వీడు ఇది చెప్పాడండి మాకు కంగారుగా ఉంది అంటే ఏమీ అవసరం లేదు. తెల్లారి గుడికి వెళ్ళిపోండి, శివాభిషేకం చూసుకోండి, కుంకుమార్చన చేసేసుకోండి, పంతులు గారికి కాస్త బియ్యము కూరగాయలు ఇచ్చి కాళ్ళకు నమస్కారం పెట్టి వచ్చేయండి. అంతే, అంతకు మించింది ఏమీ లేదు. గ్రహణాలు జీవితాలని నిర్దేశించవు. జీవితాన్ని నిర్దేశించేది నీ యొక్క భగవద్ అనుగ్రహం. నీకు భగవంతుడు నుండి ఎంత అనుగ్రహం ఉన్నది, నీ సాధన నువ్వు ఎట్లా చేస్తున్నావు, నీ కుండలిలో ఉన్నటువంటి యోగములు ఏంటి, జన్మ కుండలిలో, అది నీ జీవితాన్ని నిర్దేశిస్తుందండి. గ్రహణాలు కావు. ఆ విధంగా చేసుకోండి.